ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి వెనుకగా మహాశివుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మూసిందట. మహాశివుని కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటనున్న మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతూ ఉన్నారు. అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు, చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారు. ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి. దాంతో మానవులు, తక్కిన యావత్తు జీవజాలం భయంతో తల్లడిల్లిపోయారు. ఈ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుణ్ణి ప్రార్థించారు. పరిస్థితిని పరమేశ్వరుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. తక్షణ చర్యగా ఆయన తన అగ్నిమయమైన మూడవ నేత్రాన్ని తెరిచి వెలుగును కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు. ఇదంతా క్షణమాత్రంలో జరిగిపోవడం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచిన తన చేతులను తీసివేసింది. పరమేశ్వరుడు దేవిని ఏమీ అనలేదు. అయినప్పటికీ ఆమె భయంతో వణికిపోయింది. అప్పుడు శాంతమూర్తి అయిన మహాశివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు: దేవి, ఇది నీకొక తమాషాగా ఉంది. కానీ ఈ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును ఆశాంతం కోల్పోయాయి. మానవులు, తక్కిన ప్రాణికోటి ఎంత యాతనలకు లోనయ్యారో నువ్వే చూశావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా? నీకు ఎందుకు ఈ చిలిపితనం అని పరమేశ్వరుడు శుతిమెత్తగా కటువు పలుకులు పలికాడు. దేవి తన తప్పు తెలుసుకున్నది. అలాగే చాలామంది తమరి విలాసాల కోసం ఎదుటివారిని ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్.